ఉంది కదా. సో ఎంపీ ల్యాండ్స్ అంటే ప్రభుత్వ భూములన్నీ ఎంపీలు దొబ్బుకోవచ్చు అని ఏమన్నా అజంప్షన్లో ఉన్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎంపీ ల్యాండ్స్ అంటే అక్కడ మీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి అంటే 5 కోట్ల వరకు మీరు రికమెండేషన్ పంపించచ్చు. అది ఎంపీ ల్యాండ్ స్కీమ్. అంతేగాని ఎంపీలు ప్రభుత్వ భూముల్ని తమ పేరు మీదకి అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని కాదు. అసలు దీంట్లో ఈ సంబంధిత అధికారులు ఎవరైతే ఈ గవర్నమెంట్ ల్యాండ్ని, అసైన్డ్ ల్యాండ్ని ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కింద అది ఉన్నా కూడా తుంగలో తొక్కి డీనోటిఫై చేసి పట్టా ల్యాండ్గా చేశారో సంబంధిత అధికారులందరినీ కూడా ప్రభుత్వం తక్షణం స్పందించి జైలుకు పంపించాలి. అదే ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ సెక్షన్ 3 and 4 చాలా క్లారిటీగా చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో అసైన్ చేయబడ్డ ఏదైతే జీఓఎంఎస్ నంబర్ 1406 ఆఫ్ 1958 తర్వాత ఇచ్చిన భూములు ఏవి కూడా ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీకి అమ్మడానికి వీలు లేదు, కొనడానికి వీలు లేదు, మార్టిగేజ్ చేయడానికి వీలు లేదు, లీజుకి ఇవ్వడానికి కూడా వీలు లేదు.